చేయండి, ఎప్పుడైనా చేయండి, మాకు ఖాళీ ఉండదయ్యా అని చెప్పేస్తున్నాడు. ఎప్పుడైనా చేయండి, ఎప్పుడైనా చేయండి. ఈవేళ ఇక్కడ రావటం కూడా చాలా కష్టమైంది. త్వరగా ఆ కార్యక్రమాలు అంటే అది ఎక్కడా కూడా ముగించే కార్యక్రమాలు కాదవి. అంతా పూర్తయిన తర్వాతే దయ్యాలు వెళ్ళగొట్టే ప్రార్థన, చిన్నపిల్లలకి పేర్లు, అన్నిటి వాహనాల కొరకు ప్రార్థన, అన్నిటిని కంప్లీట్ చేసుకుని రావటం. సాధారణంగా గృహప్రవేశం అంటే 7 గంటలకి 6 గంటలకి అట్లా అయిపోద్ది. కానీ మేము రావడము ఈ సమయం తప్ప మేము రాలేనటువంటి పరిస్థితి గమనించాలని మీకు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వాక్యము లేకుండా, అంటే వాక్యమే కళనిచ్చేది కనుక ఒక్క 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాము. వెనకాని మీరు భోజనం చేసుకుని బయలుదేరారు. సాధారణంగా పెద్దలైన వారు చెబుతారు, పూర్వీకులు చెప్పిన మాట, ఇల్లు కట్టి చూడు, తర్వాత మాట మర్చిపోయినట్టున్నారు మీరు, పెళ్లి చేసి చూడు అంట. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఈ చిన్నప్పుడు అనుకునేవాడిని, ఈ 2 అంత పెద్దవా అనుకునేవాడిని. ఇల్లు కట్టడం అంటే పెద్ద కార్యమా, పెళ్లి చేయడం అంటే పెద్ద కార్యమా అనిపించేది. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది, కట్టుబడి ఇల్లు కట్టబడి దాంట్లో ఎన్ని సమస్యలు ఉంటాయో, ఎన్ని పనులు ఉంటాయో. డబ్బున్నంత మాత్రాన ఇల్లు అయిపోదు, చాలా కష్టం, చాలా సమస్యలతో. అంటే ఒక పక్కింటి వాళ్ళ సమస్యలు కొన్ని చోట్ల ఉంటాయి, డబ్బు సమస్య, పరివార సమస్య. ముఖ్యంగా బుద్ధిలో కట్టడములు బట్టి ప్రపంచంలోకెల్లా పెద్ద మందిరము కట్టబడింది కనుక బుద్ధిలో ఆ కట్టబడే ఆ కార్యములో ఉండే సమస్యలన్నీ అర్థమై, ఓహో ఇలా ఉంటుందా అనేది నాకు లెసన్ నాకు వచ్చిందని తెలియజేస్తున్నా. రెండోది, పెళ్లి చేసి చూడు. అది కూడా నేను సింపుల్ అనుకున్నాను. పెళ్ళి ఏముంది పెళ్లి చేసేయటం, అది స్టేజ్ మీద పెళ్లి అయిపోద్ది, చర్చిలో పెళ్లి అయిపోద్ది, ఏంట్లే దాని కొరకు అంత అనుకునేవాడు. కానీ మా పెద్ద పాప పెళ్లి వచ్చినప్పుడు పెళ్లి ఏంటో అర్థమైనప్పుడు, పెళ్లి కొడుకేళ్ళు ఇక ఉప్పు తక్కువైందంటారేమో, ఎక్కువైందంటారేమో అనబడేటువంటి ఒక టెన్షన్ అన్నమాట. ఆ టెన్షన్ అలుముకున్నప్పుడు ఒక పెళ్లి చేయటంలో ఇన్ని ఉంటాయా అనేది పెళ్లి చేసిన తర్వాత అర్థమైంది. అందుకనే ఈ ఇల్లు కట్టి పెళ్లి చేసేవారు చాలా అనుభవం కలిగి ఉంటారు. మీరు ఈ 2 చేసిన వారికి చాలా అనుభవాలు. అయితే ఈ రాత్రి మీకు చెప్పేది ఏమిటంటే, దేవుడే ఒక ఇల్లు కట్టారు. దేవుడు కట్టినటువంటి గృహం అంటే, దేవుడు కట్టిన గృహం అంటే, దేవుడు అంటే ఏదో మనిషిలాట ఆయన కాదు. అంటే మనిషితో సమానంగా, మనిషి అట్లాను మనిషితో సమానమని కాదు. దేవుడనే వారు ఎట్లాంటి వారంటే, ఎవరు కలుగు చేయని ఆయన దేవుడు. అందుకని నీ వారి ఉదయం కూడా దేవుడు గుర్తుపట్టాలి. ప్రతి వారు కూడా నీవు జీవించి ఉండగా, బ్రతికి ఉండగా దేవుడు ఎవరో, అసలు నిజ దేవుడు ఎవరో, అసలు నిన్ను సృష్టించింది ఎవరో నువ్వు గుర్తుపట్టాలి. దేవుడు అంటే ఎవరూ కలుగు చేయకూడదు, ఆయనకి ఆయనే ఉండాలి. దేవుడు మహాపరిశుద్ధుడై ఉండాలి, దేవుడు వెలుగై ఉండాలి, దేవుడు మహాజ్ఞానై ఉండాలి, దేవుడు జీవము కలిగి ఉండాలంటే బ్రతికి ఉండాలి, దేవుడు మహాశక్తివంతుడై ఉండాలి, దేవుడు మహా జ్ఞాని అయి ఉండాలి, సర్వములో ఉండాలి దేవుడు. ఇన్ని లక్షణాలు ఉంటేనే ఆయన దేవుడు. మన ఇంట్లోకి తెచ్చుకునే వస్తువు, టీవీ కొనుక్కోవాలి, ఈ కంపెనీ ఉండాలి, ఇంత రేట్, ఇంతలా ఉండాలి, దాని రీతిలా అని చూసుకుంటాం. మొబైల్ చూసుకుంటాం, ఈ మొబైల్ ఎట్లా ఉంది, దీని జీబీ ఎంత ఉంది, ఇట్లా ఉందని చూసే కొనుక్కుంటాం. కానీ దేవుణ్ణి మనిషి ఏంటంటే దేవుణ్ణి గుర్తుపట్టలేకపోతున్నాడు. అందుకని జనములో ఒకటి ఉంటుందంటే, కనుక సర్వమునకు కర్త అయిన ఏకదేవుని కనుగొనుడి. కర్త అయిన ఏకదేవుడు, ఆ దేవుడు ఎవరు? ఈ భూమి ఆకాశాలు చేసింది ఎవరు? ఈ విశ్వాన్ని చేసింది ఎవరు? అంటే గమనించే మాట ఏమిటంటే, దేవునికి మీ ఇంట్లోకి వచ్చే కోడలికి ఇట్లాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటాం, మీ అల్లుడికి ఇట్లా ఉండాలని కోరుకుంటాం, నువ్వు కొనే వస్త్రాలు ఇట్లా ఉండాలను. కానీ నీవు ఆరాధించే దేవుడు
ఆ దేవుడు నిజమైన దేవుడై దివ్య లక్షణములు కలిగిన వారై సుగుణాల రాసి ఉండాలని మనిషి కోరుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అయితే దేవుడు అంటే ఆయన ఆకాశము సింహాసనం, ఆయన భూమి ఆయన పాదపీఠం. దేవుడు ఎంత ఎత్తుంటారు, ఎంత లావుంటారు అనబడేటువంటిది చెప్పడానికి వీలు కాదు. ప్రకటన గ్రంథములో చూస్తే ఒక పాదం సముద్రం మీద, ఒక పాదం భూమి మీద మోపి సింహము గర్జించినట్లు గర్జించారు అని అక్కడ రాయబడింది. అంటే ఒక పాదం సముద్రం మీద పట్టబడింది, ఒక పాదం భూమి మీద. అంతటి ఆయన వెలుగు సూర్యుని వలె ప్రకాశించినట్లు, ఆయన కంట స్వరం విస్తార జల ప్రవాహముల ఆయన ధ్వని వలె ఉండెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. యోహాను అంటారు, నేను ఆయన చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడితే. నేను మొదటిగా 1988 సంవత్సరంలో ప్రభువుని నేను చూచాను. నేను చూచిన ఆ సమయంలో ప్రభు పాదాల కింద ఉన్నాయి, ఆయన శిరసి ఆకాశం అంటుంది. ఆయన పాదానికి ఒక్కొక్క వేలు నా చెయ్యంత వేళ్ళు ఉన్నాయి. ఆశ్చర్యపోయాను. చూసి అక్కడి నుంచి నాతో మాట్లాడుతున్నారు. ఆ పైనుంచి కిందని చూస్తుంటే, ఆ కింద నుంచి చూసుకుంటూ వెళితే ఎంత చూచానో మర్చిపోతున్నాను. పైనుంచి చూసుకుంటూ వస్తుంటే ఆ పై భాగం మర్చిపోయాను. అంటే అంతటి ఎత్తుగా ఉన్నారు. నాతో ఆ వేళ మొదటిగా మాట్లాడింది అప్పుడే అదే రీతిలో అదే రూపంతో ఆయనకి 1992 సంవత్సరంలో రాయలసీమ కలమని చెప్పింది. విస్తారమైన జనములు ప్రవాహములలో వచ్చేదరు నేను చూపించుచున్న రాయలసీమ ప్రాంతమైన, అంటే ప్రభు నోటంట రాయలసీమ అనే మాట రావడం చాలా సంతోషం అన్నమాట. రాయలసీమ అనే మాట అన్నారు. రాయలసీమ ప్రాంతమైన అనంతపురం జిల్లా వెళ్ళు విస్తారమైన ప్రజలు ప్రవాహంలో వచ్చేదరన్నారు. అంటే దేవుడు గంభీరమైనటువంటి వారు, వరదూతలైన, అందుకే పరిశుద్ధ 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 అనబడే కీర్తనలో భక్తుడు రాసింది ఏమిటంటే, వరదూత లైనాని వర్ణింపగలరా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనాని వర్ణింపగలరా, వరదూత లైనాని వరదూత లైనాని వరదూత లైనాని వర్ణింపగలరా. వరదూతలైన వర్ణించలేని దేవుడు, ఇంకా ఇంతటి మహోన్నతుడైన గంభీరమైన దేవుడు ఒక ఇల్లు కట్టారు. వినాలి, జాగ్రత్తగా వినాలి. దేవుడు కట్టిన ఇల్లు ముంబైలో, మన దేశంలో గొప్ప కోటీశ్వరుడు, ఆ యొక్క బాగా డబ్బును ముఖేష్ అంబానీ గారు తన భార్య కొరకు ఒక ఇల్లు కట్టినట్లుగా న్యూస్ పేపర్లో చదువుకున్నాం. 4,500 కోట్లతో ఇల్లు కట్టారు. 4,500 కోట్లు, 500 గదులు, 3 హెలికాప్టర్లు లాగొచ్చు, 500 గదులు ఉంటాయి ఇంట్లో. ఆ ఇంట్లోనే జిమ్ ఉంటుంది, ఆ యొక్క సినిమా హాల్స్ ఉంటాయి, అదని ఓసారి పేపర్లో రాసుకోవచ్చు. అదంతా చూసి చాలా మంది 4,500 కోట్ల 500 కార్లు ఇంటి ముందు పార్కు చేసేటంతటి ఇల్లు భార్యకి బర్త్డే గిఫ్ట్ గా కట్టించారు ఆయన. అయితే దేవుడు అంటే ముఖేష్ అంబానీనో లేకపోతే భూలోకమందు ఉన్నటువంటి బిల్ గేట్స్ ఇట్లాంటి వారితో కాదు. ఆయన సాటి, ఆయనతో ఎవరు సమానము కాదు. టాటా వారు కాదు, పలారు వారు కాదు, ఆయన గమనించే ఆ యొక్క రతన టాటా ఇట్లాంటి వారు కాదు. ఆయనతో సమానులెవరు ప్రభు? నీ సమానులెవరు? నీతో సమానులెవరు? ఎవరు లేరు. ఆయన కట్టినటువంటి ఇల్లు ఏమిటంటే ఈ భూగోళమనబడే ఇల్లు. ఈ భూమికి పైకప్పుగా కనబడే ఆకాశమందు వెలుగుచున్న సూర్యుడు, నక్షత్రములు, చంద్రుడు, పక్షి జాలము, జంతు జాలము, వృక్ష జాలము, సముద్రము, నదులు, సరీసృపాలు, కొండలు, మెట్టలు, లోయలు, ఈ సకలమైనది దేవుడు కలుగు చేశాడు. మనం ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇంట్లోనే ఇల్లు కట్టాం. మనం కట్టుకునే ఇల్లు దేవుడు కట్టే ఇంట్లో ఇల్లు. ఈ రాత్రి మాట అడుగుతున్నాను, నువ్వు ఎప్పుడైనా కానీ ఇంత
సృష్టి అనబడే ఇంత గొప్ప ఇల్లు కట్టావు నాయనని చెప్పి ఎప్పుడైనా కానీ నువ్వు నీ మోకాళ్ళులా వంచి 2 చేతులు జోడించి, తండ్రి నాకు ఇల్లు మీరు ఇచ్చారయ్యా, ఈ భూలోకం ఈ భూగోళం మీరు కలుగు చేశారని సృష్టికర్తకు నమస్కారం చేశావా అంటే నేనేమన్నాను? సృష్టికర్త అన్నాను. యేసు ప్రభు అనట్లేదు. అంటే కొంతమందికి ఆ మాట ఇష్టం, ఈ మాట ఇష్టం ఉండదు. మీరేమంటున్నారంటే నువ్వు సృష్టికర్తను. ఎవరు సృష్టికర్త? ఆయనకే తగులుతుందని. ఇప్పుడు అద్భుత కుమార్ అని పిలిస్తే నేనే పలుకుతాను. మీ అందరిలో అద్భుత కుమార్ అని పేరు పిలిస్తే నేనే పేరు పలుకుతాను. నేనే వెనక చూస్తాను. ఎందుకు? నా పేరు అది కాబట్టి. మీ పేరుతో పిలిస్తే మీరే పలుకుతారు. అలాగే సృష్టికర్త అని అనగానే ఆయనకే వెళుతుంది. సృష్టికర్త ఎవరో ఆయనకే ఆ నమస్కారము, నీవు చేసే నమస్కారం ఆయన దగ్గరికి వెళుతుంది. ఓ సృష్టికర్త, ఇంత చక్కటి సృష్టి ఈవేళ సృష్టి మనకు తెలియదు. ఈవేళ సృష్టిలో అనేక పక్షులు ఇంకా మనం చూడలేదు. ఇటు కాశ్మీర్కి వెళితే ఒకే రెక్క కలిగిన పక్షులు కనబడతాయి. మగ పక్షికి ఒక రెక్క, ఒకవైపుకి రెక్క, ఆడపక్షికి మరొక ఒకే రెక్క ఉంటుంది. ఈ 2 కలిసి మాట్లాడుకొని ఆ యొక్క పక్షులు మనం వెళ్ళి వేటాడుకుని రావాలి. కాబట్టి నేను రెక్క చాపుతాను, నువ్వు రెక్క చాపు, ఇద్దరం కలిసి వెళ్ళిపోదామని చెప్పి 2 పక్షుల్లో వింత, పక్షుల్లో ఆ యొక్క సృష్టిలో వింత. గమనించే మాట ఏమిటంటే ఆయనకి ఎంత చక్కటి ఈ సృష్టిని దేవుడు కలుగు చేశాడు. ఈ సృష్టిలో ఇంకా ఎన్నో మనకు కనబడనివి. మీకు ఇక 2 రోజుల క్రితం మనం చూస్తుంటాము. ఆ యొక్క ఎక్కడో మన పక్కన ఉండేటువంటి పాకిస్తాన్ లో బంగారపు కొండలు ఆయన బయలుపడ్డాయని చెప్పి న్యూస్లో చూచు. ఆ బంగారం, గమనించే మాట ఏమిటంటే ఈవేళ బంగారం కానీ మన రాయలసీమలో అనేక రాళ్ళు, రకరకాల రాళ్ళు అది ఎన్నో దేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి రీతి, ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి కడప స్లాబ్ అని, కడప నుంచి వచ్చే స్టోన్ అని, గమనించి అనేక ప్రాంతాల్లో ఈ రీతిగా రాయలసీమ. అందుకే మన పెద్దలు చెప్పింది ఇది రత్నాల సీమని. మనకి తెలియని ఎన్నో ఉన్నాయి. భూమి లోపల గనులు భూషణపు ధనమాయే, భూమి మూలికలు రోగములకు ఔషధమాయే. ఈ భూమి మీద మొలిపించే అనేక మొక్కలు అనేక రోగానికి ఔషధాలుగా దేవుడు కలుగు చేశారు. గనుక ఇప్పుడు కూడా సృష్టికర్తకు అందుకే చక్కటి దైవజనుడు రాసింది ఏమిటంటే స్తోత్రము చేయుము సృష్టికర్తకు, స్తోత్రం చేయి సృష్టికర్తకు. నేను ముగిస్తున్నాను. మరొక ఏమిటంటే మన శరీరమే దేవుడు కట్టినటువంటి ఒక గృహం. ఓ గృహం ఎలా కట్టబడుతుందో మన ఈ దేవుడు తల్లి గర్భములో ఉండగా కట్టారు, నిర్మించారు. అందుకే 139 సంకీర్తనలో 13-14 వచనాల్లో దావీదు అంటున్నారు, నా అంతరింద్రియములన్నీ కలుగు చేసేది నా తల్లి గర్భమందు. చెప్పండి, తల్లి గర్భమందు చెప్పాలి చదువుకున్న వాళ్ళు. నా తల్లి గర్భమందు ఆయక నన్ను నిర్మించిన వాడు నీవే. తల్లి గర్భమందు నిర్మించు. ఈ ఇల్లు అలాగైతే నిర్మించబడిందో మధుసూదంతో తల్లి గర్భమందు నిర్మించిన వాడు నీవే. నన్ను కలుగు చేసిన నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టించున్నది. ఎంత చక్కటి గుణమండి ఈ మానవుని యొక్క శరీరం. నేను అనుకుంటాను, కాళ్ళు ఎక్కడ ఉండాలో, చేతులు ఎక్కడ ఉండాలో, కళ్ళు ఎక్కడ ఉండాలి. బుద్ధికి వచ్చిన డాక్టర్ గారు అన్నారు, కంటి డాక్టర్ అయినా ఐ డాక్టర్ అయినా ఆయన అంటాడయ్యా, ఈ 2 కళ్ళకి ఈ కనురెప్పలు లేకపోతే మనిషి త్వరగా గుంటువాడైపోతాడు. కనురెప్పలు. ఇంకొక డాక్టర్ గారు అన్నారు, ఈ వేలు గోరు లేకపోతే మనిషికి త్వరగా వ్యాధులు వచ్చేస్తాయి, భయంకరమైన వ్యాధులు. అంటే గోరులు ఇచ్చిన దేవుడు, కనురెప్పలు ఇచ్చిన దేవుడు, కిడ్నీలు ఇచ్చాడు. మన కళ్ళు, ఒక అమ్మాయికి 2 కళ్ళు పోయి చూపు పోయింది, అనారోగ్యం వచ్చిపోతే డాక్టర్లు అన్నారట, నీకు కళ్ళు పోయాయి, మీ అమ్మాయికి కళ్ళు వేయాలి. ఎవరిదన్నా ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే ఒకవేళ కళ్ళు ఏదైనా దానం చేసిన వాళ్ళు కళ్ళు వేయచ్చు. ఓ రోజు అర్జెంటుగా నా ఫోన్ వచ్చింది, ఉన్నట్టుగా వచ్చేయమన్నా, త్వరగా వేయకపోతే పని చేయదన్నా వేసేసారు. అమ్మాయి కళ్ళు వేసేసారు. ఇందుకే గమనించే మాట ఏమిటంటే వీళ్ళ నాన్నగారు చనిపోయాడట, ఆయన కళ్ళు తీసి ఈ అమ్మాయికి వేశారు. ఆ అమ్మాయి వెనుక వచ్చిన తర్వాత చూస్తే ఆ నాన్నగారి కళ్ళు, వాళ్ళ ఫాదర్ కళ్ళు. నాన్న
నీ కళ్ళు నాకున్నది నీ కళ్ళు. అంటే మనిషికి ఉండే కళ్ళు ఈ జనరేషన్ ఇప్పుడే కాకుండా నెక్స్ట్ కూడా పనిచేసే అంతటి కళ్ళు దేవుడు ఇచ్చారే. ఒక కిడ్నీ చాలు, 2 కిడ్నీలు ఇచ్చారు. ప్రతి తల వెంట్రుక, ఈ వెంట్రుక ప్రతి ఒక్కటి దేవుడిచ్చి. అందుకని ఈ ఆకృతిని బట్టి, ఈ సృష్టిని బట్టి, ఈ నిర్మాణాన్ని బట్టి నన్ను నేను 2వ తరగతిలో మా అమ్మగారిని అడిగాను, అమ్మ నన్ను నువ్వు చేసావా నాన్న చేశాడని అడిగాను. గట్టిగా నవ్వింది మా అమ్మ. నువ్వు చేసావా నాన్న చేశాను. నేను చేయలేదంది. మరి నువ్వు నాన్న చేస్తుంటాడు, నాన్న చేయలేదని ఆలోచించాను. మా ఊరికో డాక్టర్ గారు వస్తారు, ఆయన చేశాడన్నాను. ఆయన చేయలేదు. అమ్మమ్మ చేసి ఉంటుంది, నానమ్మ చేసి ఉంటుంది, తాతయ్యలు చేసి ఉంటారు. లేదు ఏ దేవుడైతే ఈ భూమి ఆకాశాలు కలుగు చేశారో, ఈ సృష్టిని కలుగు చేశారు, ఆయన నన్ను నా గర్భములు నిన్ను ఆయన చిత్రీకరించారు, నిర్మించారు. నేను అనుకుంటాను, నాకు భయం వేసింది. అక్కడ నాకు భయం వేసింది, ఆశ్చర్యం వేసింది. ఎందుకు చేతనంటే దేవుని మీద గౌరవం వచ్చింది. ఓ కాలు మర్చిపోతే దేవుడు నాకు, ఓ చెయ్యి మర్చిపోతే, ఓ కన్ను మర్చిపోతే, ఒక ఆమెకి గడ్డ ఉందని ఆపరేషన్ చేశారు డాక్టర్లు, సర్జరీ చేశారు. గడ్డ ఉన్నప్పుడు కంటే గడ్డ తీసేసిన తర్వాత ఎక్కువ నొప్పి వచ్చేస్తుందట. తీరా స్కాన్ చేస్తే సిఫిలిస్ లోపల కత్తి లోపల పెట్టుకుంటేశారట. మళ్ళా కత్తిని తీయడానికి ఇంకోసారి సర్జరీ చేశారట. అది అంటే ఏంటంటే డాక్టర్లు సారీ మర్చిపోయామన్నారు. సారీ మర్చిపోయామని దేవుడు కాలు ఇవ్వడం మర్చిపోయి సారీ అంటే, కాలు మర్చిపోతే, కన్ను మర్చిపోతే అంటే దేవుడు ఇంతగా. నేను ఈ రోజు అడుగుతున్నాను మిమ్మల్ని, నీవేనాడైనా కానీ, మీరు ఎవరైనా ఎప్పుడైనా కానీ, నువ్వు ఎప్పుడైనా ఇట్లా మోకరించి నన్ను మీరు సృష్టించారు అని ఎప్పుడైనా అన్నావా? నన్ను మీరు సృష్టించారు, ఓ సృష్టికర్త. నా తల్లి గర్భంలో అమ్మ చేయలేదు, నాన్న చేయలేదు, డాక్టర్ చేయలేదు, నాకు నేనుగా లేను. కాబట్టి నన్ను నిర్మించిన దేవా, నన్ను కలుగజేసిన దేవా, సృష్టించిన ఓ సృష్టికర్త మీకు నమస్కారం అని చెప్పంటే దేవునికి ఎంత మహిమండి. ఆ మాట కృతజ్ఞతగా మీరు రోడ్ అంటే వెళుతున్నారు. ఒక ఆయన లిఫ్ట్ అడిగాడు, బండి అక్కడికి వెళ్ళాలి, బస్ కాంప్లెక్స్ వరకు వెళ్ళాలి, పుత్తూరు కాంప్లెక్స్ వరకు అంటే అక్కడ దిగ్గానే థ్యాంక్ యూ అని చెప్పగానే దీని ఏమంటే థ్యాంక్ యూ అనే మాట అనగానే ఎంతో సంతోషం. అంటే మనసులో అంటే చిన్నదానికే కదా. ఒకసారి నాకు బండి వెళ్తున్నాను, పశ్చిమగోదావరి జిల్లా, ఒక ఆయన ఆఫ్ చేశాడు. నేను కూర్చోమని చెప్పేసాను. ఓ చోట దిగేసి వెళ్ళిపోతున్నాడు. దిగేసి థ్యాంక్స్ లేదు, ఏమి లేదు. నేను ఆయన్ని సార్ అని చెప్పేసాను, థ్యాంక్ యూ అన్నాను. థ్యాంక్ యూ అనుకోండి, మీరు చెప్తున్నాను, నేను చెప్పాలి, మీరు చెప్పలేదు, నేను చెప్తున్నాను చెప్పేసాను. మీరు అలాగే చెప్పలేదు, నా బండికి ఎందుకు థ్యాంక్ యూ అని చెప్పేసాను. సార్ నేను చెప్పాలి, మర్చిపోయింది చెప్పేసాను అంటాడు. అంటే గమనించే మాట ఏమిటంటే దేవునికి థ్యాంక్ యూ, దేవునికి థ్యాంక్స్ చెప్పడం. థ్యాంక్స్ నైనా నేను చేసిన కార్యాన్ని. అలాగే మరొక ఇల్లు ఏమిటంటే భార్యాభర్త కలిసి ఒక ఇల్లుగా కట్టబడుతున్నారు. అందుకే పాస్టర్ గారు చక్కగా 127వ సంకీర్తన చదివిస్తారు, దావి సంకీర్తన. యెహోవా ఇల్లు కట్టించని దాన్ని కట్టువారి ప్రయాసం వ్యక్తమే. ఖచ్చితంగా పాస్టర్ గారు అలా మాట చెప్తారు. ఎందుకంటే ఈ భార్యాభర్తను దేవుడు కట్టాలి. ఎన్ని చేతులంటే 20 ఏళ్ళు అయినప్పటికీ 80 ఏళ్ళు కాలం కలిసి ఉండాలి. 80 ఏళ్ళు కాలం ఇద్దరు కలిసి ఉండాలంటే చిన్న అంశం కాదు. ఏవేళ అదొక టెంపరీగా కడితే పునాది సరిగా లేకపోతే, అందుకే పెళ్లిలో హడావుడిగా పెళ్లి చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రార్థనలతో పెళ్లి జరగాలి, ప్రసంగంతో పెళ్లి జరగాలి. చాలా మంది పాప పెళ్లి అంటే ఎలా ఉంటుందంటే, ఆ పాస్టర్ గారు ముగించే ఎప్పుడు చెప్పే వాక్యమే కదా అంటాడు. వచ్చి ఎప్పుడు చెప్పే వాక్యమే కదా. అక్కడ లోకం అన్నమాట. దేవుని సేవ అంటే చర్చ అంటే బాగా లోకం అన్నమాట. మనకి ఎప్పుడు అలా కనబడదులేండి. ఎవరు కూడా మనకు వచ్చి టైం చెప్పరు, మాట్లాడరు, అట్లాడేది ఏమి ఉండదు. అసలు మనం పెళ్లి చేసే అవకాశాలే ఉండవు. ఎవరో టైం ఇది పరిస్థితి అని చెప్పేసి అనబడి మాట్లాడాను. నేను ముందే చెప్తా, జాగ్రత్తగా టైం ఏర్పాటు చేసుకోండి, మేము వస్తాము, మీరు చూసుకోవాలి టైం. అంతే తప్ప కార్యక్రమంలో అట్లా ఇటు తిరగడం ఇట్లా చేసే కుదరదు. అట్లయితే మేము ఆ పెళ్లిలో మేము ఉండలేము. దేవుడికి మహిమ. ఎందుకంటే ఈ కట్టడము 80 ఏళ్ళు కాలం ఉండాలి. ఎవరు వస్తారు కనుక? తల్లిదండ్రుల, అత్తమామల, అన్నదమ్ముల, మీరిద్దరూ కలిసి ఉండాలి. ఇది చిన్న విషయం కాదు. మీరిద్దరు 80 సంవత్సరాల కాలం కలిసి ఉండే కట్టడము కనుక భార్య భర్త కలిసి సరిగ్గా కట్టబడకపోతే, కొన్ని రోజులకి వేరైపోతే వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎంత భయంకరమైన పరిస్థితికి వెళతారు. అందుకే విడిపోయారు అనబడేటువంటి మాట. ఇందాకే 2 వర్షాల్లో ఒక ఆమె ఏడుస్తోయ్యా, మా తమ్ముడు భార్య 3 పిల్లలయ్యా, విడిచిపెట్టి ఒక అబ్బాయితో లేచిపోయింది.
ఎంత బాధ అయిందో. 7 ఏళ్ల శ్రమలోనట పిల్లలు కోసుకుని వండుకొని తింటారట. అసలు ఇట్లాంటి కదా. ఒక ఆయన అన్నాడు, ఎలా కోసుకుని తింటారండి పిల్లల్ని, పిల్లల మీద ప్రేమ ఉంటుంది. మీ ఏముంది ప్రేమకి? 3 పిల్లల నుంచి పెట్టకూడదు, వెళ్ళిపోతా. కన్న పిల్లలే, నీ మోసాలే, డెలివరీ అయ్యిందే అంటే నువ్వు విడిచిపెట్టి వాడికి కావాలా? ఏం నీ కట్టడం ఏంటి? ఏం తెలిసింది నీకు? కొన్ని రోజులు కూడా తిప్పుకుంటాడు, విడిచిపెట్టుకోమంటాడు. చాలా పురుషుడైన స్త్రీ అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఒక భర్తకి ఇచ్చేది ఒక భార్య, ఓ భార్యకి ఇచ్చేది విచ్చలవిడిగా చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తిని అడుగుతారు. ఆ వ్యక్తి ఖచ్చితంగా పరిశుభ్రత పొందుతాడు. తెలియక యేసు రక్తం ఏంటో తెలియని కాలంలో తాను లోకములో జీవించి ఉంటే దానికి క్షమాపణ ఉందేమో, కానీ తెలిసి నువ్వు దేవుని వైపు చూడవలసిన నీవు ఏమైనా ఆ మార్గంలో పెడితే చాలా ప్రమాదకరం. దేవుడు కట్టి నీళ్ళు భార్య భర్త అనబడే గృహాన్ని దేవుడు కట్టారు. చివరిగా చెప్పేది ఏమిటంటే, దేవుడు ఒక చక్కటి గృహాన్ని కట్టారు. ఆ గృహము ఎప్పటికీ ఉండేటువంటి గృహము. ఆ గృహములో చీకటి ఉండదు, ఆ గృహములో సూర్యుడు ఉండడు, ఆ గృహములో దీపాలు ఉండవు, ఆ గృహములో చంద్రుడు ఉండడు, ఆ గృహములో నక్షత్రాలు ఉండవు, ఆ గృహములో మరణం ఉండదు, ఆ గృహములో వేదనలు ఉండవు, ఆ గృహములో కష్టాలు ఉండవు, ఆ గృహములో ఎప్పుడు వెలుగే ఉంటుంది. ఆ గృహం పేరు ఏమిటంటే పరలోకం. పరలోకం అనబడే గృహాన్ని దేవుడు కట్టారు. మానవులు అందుకని ఎప్పుడైనా కానీ పరలోకమందున్న మా దేవ అంటారు. ఎవరు ప్రార్థన చేసిన పరలోకమందున్న మా తండ్రి, ఆకాశమందున్న మా తండ్రి అంటే ఎక్కడున్నారు? ఆయన ఉండే నివాసం ఎక్కడ? పరలోకములో. ఆకాశంలో దేవుడు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాస్తవాన్ని గమనించాలి. అయితే పరలోకములో అడుగు పెట్టాలంటే పాపికి చోట్లేదు, పాపికి పరలోకములో అవకాశమే లేదు. దేవదూతల్లో ఒక దేవదూత గర్విస్తే సరే మనల్ని ఎందుకు చేర్చుకుంటారు దేవుడు? బైబిల్ ఏం చెప్పింది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపులే. కనుక ఏ ఒక్క మనిషి పరలోకములు అడుగు పెట్టడు. మనుషుల్లో ఎవరు అడుగు పెట్టరు. ఒక్క మనిషి కూడా పరలోకం అనబడే గృహములు అడుగు పెట్టరు. అశాశ్వత గృహములు, మరణము లేని గృహములు, యేసు ప్రభువే సూర్యునిగా ఉన్న గృహములు, యేసు ప్రభువే దేవాలయముగా ఉన్న గృహములు, యేసు ప్రభువే ఆ జీవ వృక్షముగా ఉన్న గృహములు, యేసు క్రీస్తు ప్రభువే ఆ జీవ నదిగా ఉన్నటువంటి ఆ గృహములు ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు. అందుకే అడుగు పెట్టడానికి వీల్లేదని ప్రేమామయుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చేసారు. మానవుల మధ్యకి కన్యకా గర్భముగా వచ్చి 33 సంవత్సరాల కాలం జీవించి బోధించి కార్యాలు చేసి శిలువ వేయబడి మానవాడి పాప భారం, వ్యాధి భారం, శిక్ష భారం మోసి చనిపోయారు, సమాధి చేయబడ్డారు. మన భారాలన్నీ ఆయన పైన వేసుకున్నారు. అందుకే భక్తుడు పాడిన కీర్తనలో, ఇందులకు నాపై ప్రేమ అందదయ స్వామి నామదికి, ఎందుకు నాపై ఈ ప్రేమ అందదయ స్వామి నామదికి, అందులకే భయమందితిని, అందులకే భయమందితిని, భాసిల్లు సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా, భాసిల్లు సిలువలు పాపక్షమా. భాసిల్లు పాపము చేసినది నేనే కదా, దోషముతో నడిచిన నేనే కదా. దోషము చేసింది నేను, పాపము చేసింది నేను, దోషముతో నడిచింది నేను. నా మీద ఎంత ప్రేమయ్యా! దేవుని లోకానికి వచ్చి మన కొరకు సిలువేయబడి చనిపోయారు. అందుకే యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గం, సత్యం, జీవం, మోక్షానికి చేరాలంటే నా ద్వారానే, యేసు ప్రభు ద్వారానే పరలోకం అనబడి ఇంటికి వెళ్ళాలి. ఈ యొక్క ప్రొద్దుటూరు రావటానికి చాలా దారులు ఉంటాయి. ప్రొద్దుటూరుని రావాలనుకోండి, మేము మైదుకూరు నుంచి వచ్చాం. మైదుకూరు నుంచి కాకపోతే ఇటువైపు నుంచి గోదావరి ఉంది పక్క నుంచి, దానంతా రావచ్చు. లేకపోతే ఇటు కమలాపురంకి వెళ్ళి కమలాపురం ఎర్రగుంట్ల నుంచి రావచ్చు. ఇలా అనేక దారులు ప్రొద్దుటూరుకు ఉంటాయి. కానీ అటు వెళ్ళి ఆలగడ్డ నుంచి రావచ్చు. కానీ పరలోకాన్ని ఇటు గమనించే కోవిల గంటల నుంచి రావచ్చు. కానీ
పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక దారి, ఆ దారి యేసుక్రీస్తు ప్రభు. అందుకని ప్రతి ఒక్క బోధకుడు యేసు నమ్మండి, మోక్షానికి చేరడానికి యేసు నమ్మండి, నీ పాపాలు పోగొట్టే యేసుక్రీస్తు వారు నమ్మండి చెప్పడం కారణం అది. ప్రియులారా, పరలోకమనబడే ఇల్లు, ఆ ఇంటికి మనం తీసుకెళ్ళటానికి, శాశ్వతమైన ఇంటికి తీసుకెళ్ళటానికి దేవుడు ఈ లోకానికి వచ్చి సిలువేయబడి చనిపోయారు, సమాధి చేయబడ్డ, తిరిగి లేచారు, పరలోకానికి మరలా వస్తున్నారు మనం తీసుకెళ్ళటానికి. ఈ రోజు నేను అడుగుతున్నాను, నీకు ఎన్నో ఇల్లు ఉండొచ్చు, ఎట్టయినా ఉండొచ్చు, పరలోకం అనబడే ఇల్లు ఉందా? బహుశా ఇక్కడ రెంటింట్లో ఉన్నావేమో, రెంట్ హౌస్లోనే ఉన్నావేమో. అది సంపాదించుకుంటే చాలు. ఒకవేళ రెంట్ హౌస్లో కాలం గడిపేసినా కానీ, సొంత ఇల్లు లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ, పరలోకం అనబడే ఇంట్లో చోటు, ఆ చోటు, ఆ చోటు. సౌదర్ సుందర్ సింగ్ అనే భక్తుడు ప్రార్థన చేశారట, ప్రభువా నాకు పరలోకం వద్దు అని అడిగాడట. పరలోకం వద్దు, పాతాళలోకం వద్దు, పాతాళం వద్దు, పరలోకం వద్దు అని. అయ్యా మీరు ఎక్కడ ఉంటారు? మీ పక్కన 2 ధ్యానాల స్థానం అడిగారట. ఎంత తెలివైన, మీరు ఉండే చోట 2 ధ్యానాలు నాకు ఇవ్వడు చాలు. ఎంత తెలివిగా చేసినటువంటి ప్రార్థన. మీ పక్కన నాకు ఉంటే చాలు. దేవుని పక్కన, దేవుని నీడలో మనం ఉంటాము. అంత భాగ్యం దేవుడు ఇవ్వబోతున్నారు. చక్కగా మీరు దేవుని వాక్యాన్ని విన్నారు. దేవుడు మీకు అందరికీ కూడా పరలోకం అనబడే గృహములో ఆ స్థానం దేవుడు మీకు దయచేయను కాక. అక్కడిగా నేను మాట చెప్తున్నా, ఏ మతాన్ని, మనిషిని దూషించొద్దు, ద్వేషించొద్దు. ఎవరు ఏం చేసినా దాన్ని విమర్శించొద్దు. అయితే ఒక మాట చెప్తున్నా, నిజ దేవుడు ఎవరు తెలుసుకోవటానికి ఎక్కడికి వెళ్ళొద్దు, నీ గదిలోనే, మీ ఇంట్లోనే మోకాళ్ళ మీద ఉండే ఓ నిజ దేవుడా, సృష్టికర్త ఎవరు? మీరెవరు? ఈ లక్షణాలన్నీ ఉన్నది ఎవరు? పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు ఎవరు? మహాజ్ఞాని ఎవరు? మీరెవరు? అందుకని సుందర్ సింగ్ అనబడి ఒక ఆయన బైబిల్ చింపాడు, బైబిల్ కాల్చాడు, బాధ పెట్టాడు క్రైస్తవుల్ని. శాంతి లేక ఒక రోజు మోకరించి అడుగుతున్నాడు, ఓ సృష్టికర్త నీవెవరు? వాళ్ళు అదంటారు, ఇదంటారు, నాకు అదొద్దు. ఎవరంటే తాను కనబడకపోతే నేను ట్రైన్ కింద తలపెట్టి చనిపోయి నిశ్చయించుకున్న ఆ సమయంలో 7 గంటలు ప్రార్థనలో ఉన్న ఆయనకి యేసు ప్రభు వచ్చి ఒక వెలుగు వచ్చి, ఆ వెలుగులో ప్రభు కనబడితే అంటాడు, యేసు ప్రభు నేను పిలవలేదు, గెట్ అవుట్, వెళ్ళిపోండి, నా గదిలోంచి వెళ్ళిపోండి, నీవంటే ఇష్టం లేదు, అందుకే బయట చింప కాల్చ వెళ్ళిపోవాలి. అంత సీరియస్గా చెబుతున్నా, చాలా కోప్పడుతూ పెద్ద స్వరముతో చెబుతున్నా ప్రభు అంటారట, సుందర్ సింగ్ నీవు నన్ను పిలిచావు, నేను వచ్చాను. నీకు అబద్ధాలు కూడా వచ్చా క్రైస్తవుల దేవుడా? అబద్ధాలు కూడా మాట్లాడతారా? నేను పిలిచింది యేసు ప్రభునా? కాదు, సృష్టికర్తని పిలిచాను. నువ్వెందుకు వచ్చావు? వెళ్ళిపో, నా గది నుంచి వెళ్ళిపో. నేను పిలిచింది ఆయన్ని, నిన్ను కాదు, మిమ్మల్ని కాదు పిలిచింది యేసు ప్రభుని కాదు, సృష్టికర్తని పిలిచాను. ప్రభు అన్నారట, సర్వలోక సృష్టికర్తను నేనే కనుక, సర్వలోక మానవాళి పాప పరిహారకుని నేనే కనుక, మోక్షమునకు అధిపతి నేనే కనుక, నన్నే పిలిచావు గనుక నేనే వచ్చాను అన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. నేను కొత్త వాళ్ళెవరున్నా, అర్థం కాని వాళ్ళెవరున్నా ఏది విమర్శించకుండా సుందర్ సింగ్ గారు చేసినట్లయినా చేయండి. సత్యమును కనుగొనండి. బైబిల్లో సత్యమైనది దూరముగా బహు లోతుగా ఉందని చెప్పి ఆ యొక్క చక్కటి మాట ప్రసంగి గ్రంథంలో 7:24 వ్రాయబడింది. సత్యమును నీకు తెలిసిన తర్వాత ఏ మతస్థులైనా ఏమి చెప్పినా గాని సంపూర్తిగా ఆలకింపవలయు. ఏది సత్యాంశము ఏది కాదో అది గ్రహింపవలయు. సత్యమని తోచిన విషయము భీతి లేక అవలంబింపవలయు. వివరములన్నిటం వృద్ధి చేసి కొనుచు తేటగాధరకు బోధింపవలెను. ఏది సత్యమో ఏది కాదో గ్రహించి సత్యమని తోచిన విషయాలు భయం లేకుండా, ఎవ్వరికీ భయపడకుండా ఆచరించాలి. అట్టి భాగ్యము దేవుడు మీకు ఇవ్వాలని, దేవుడు అంటే కేవలం మీ మధ్య ఈ సువార్త, అందుకే అమ్మగారితో అన్నాను, వెళ్ళి అంటే రేపు మాకు నంద్యాలలో మీటింగ్ ఉంది, ఈ రాత్రి ఖాళీ ఉంటాం దుమూర్షాల్లో, కాబట్టి వెళ్ళి 1 గంట కొంచెం వాక్యం చెప్తే
ఆత్మైనా రక్షించబడుతుంది, ఒకరే సత్యంలోకి వస్తారని దానితో ఈ డేట్ ఇవ్వడం తప్ప కలెక్టర్ గారు వచ్చి ఎస్పీ గారు వచ్చి డేట్లు అడిగినా కానీ అవకాశం వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలనుకున్నా, ఓ చర్చి గారు ప్రార్థన చేయించుకోవాలి ఎక్కడ ఖాళీ నేను చెప్పా, సాయంత్రం 8 గంటలకు అవుతుంది కుర్తీలు, 8 తర్వాత 5 నిమిషాలు టైం ఇస్తాం. 5 నిమిషాలు అని చెప్పేసానంటే వచ్చాడు ఆయన అనంతపురం డిస్ట్రిక్ట్ చర్చ్, ఒక 5 నిమిషాలే ఆయనకి ఇచ్చి టైం అయిపోయింది అని చెప్పేసాను. సమయం లేని టైంలో కేవలం సువార్త, మీ మధ్య సువార్త, మేము ఎక్కడికి వెళ్ళినా గురు ప్రవేశం చేసిన పెళ్లికి చేసిన మేము కానుక తీసుకోం, వేరే దేశాలు వెళ్ళినా తీసుకోం. కానుక పెట్లు మా చర్చస్లో ఏమొస్తుందో అది మాత్రమే ప్రభు మహిమార్థం ఖర్చు పెట్టడం తప్ప వెళ్ళిన చోట నుంచి ఏం తెచ్చుకోం. కేవలం మీకు వాక్యం ప్రకటించడానికి వచ్చాం. ఈ వాక్యం మీలో బదులు చేయబడి బలపరచబడే రీతి కావాలని ఆ పరలోకానికి సిద్ధపరచబడ్డానికి దేవుడు 1938 సంవత్సరంలో దైవజనుడు దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ అనే ఒక చక్కటి గృహాన్ని దేవుడు చూపించారు, ఒక సంఘాన్ని. అదో గృహము బైబిల్ మిషన్. 7 మెట్ల ధ్యానము, 7 లోకాల చరిత్ర, ఎన్ని లోకాలు ఉన్నాయో దాని వివరము, ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, 7 మెట్ల ధ్యానము, దైవ సాన్నిధ్యము, ఆత్మీయ స్వస్థత, అనేకమైనటువంటి మర్మమైన బోధ కలిగినటువంటి ఆ యొక్క గృహాన్ని దేవుడు కట్టారు. ఆ గృహం ద్వారా అనేక మంది వేళ బైబిల్ మిషన్ని గుర్తి సేవలో 190,000 మంది రక్షించబడి బాప్తిస్మం పొంది రక్షించబడ్డారు. 200 సంఘాలు అయ్యాయి. ఆ బోధల వల్ల ఎంతో బలమైన కార్యాలు, బలమైన యొక్క పని జరుగుచబడచ్చు, ముందుకు సాగుతుంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. ప్రభు రాబోతున్నాం, రాడు సిద్ధపడదాం, అందరు లేచి నిలబడదాం. దేవునికి మహిమ కలుగును కాక. లేచి నిలబడి ఉండగా చిన్న ప్రాంతం. మహోన్నతుడైన దేవా, అనేకమైన వందనములు, స్తోత్రములు. మహామహిమ కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన బలమైన గొప్ప మీ కృపంతటిని బట్టి మీకు వందనాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని వాక్యమును ఎంతో ఆ కార్యము మానవుల పట్ల దేవా మీ ప్రేమ ఎంతో ఎత్తైనదో, ఎంత లోతైనదో, ఆ ప్రేమ ఎంత వెడల్పైనదో, ఆ ప్రేమను వర్ణించలేనటువంటి కార్యము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.